నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రీవెన్స్ డే అర్జీల పరిష్కారానికి నాంది పలికిన జిల్లా కలెక్టర్. మద్యం షాపుల నిర్వహణకు ఈ నెల 30తో గడువు పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న నూతన విధానంతో షాపులను రహదారులకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కోట క్రాస్ రోడ్ వద్దనున్న షాపును శ్యామసుందరపురంలో ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారని, తమ గ్రామంలో ఇలాంటి షాపులు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం ఉన్న బెల్ట్ షాపులను తీసివేయాలంటూ తహసీల్దార్కు, ఎస్ఐకు వినతి పత్రాలు అందజేశారు. దృష్టికి తీసుకెళ్తాను, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి, అలాగే ఎక్సైజ్ వాళ్ళ దృష్టికి లెటర్ పెడతాను. వాళ్ళకున్న రూల్స్ ప్రకారం చేస్తారు. మా ఊర్లో ముందమ్ముతున్నారు, ముందమ్మ కూడా చేయాలా. మా ఊర్లో బిల్ షాపులు ఉండకూడదు, బ్రాంచ్ షాపులు ఉండకూడదు. మా ఊర్లో ప్రజలు చచ్చిపోతున్నారు, పనులు బాగాలేక. ఉదయం లేచి నిద్ర లేస్తే ఎక్కువ జనాలు లేసి మా ముందుకు పోయి తాగుచ్చి ఇంటికాడ గొడవలు పెట్టుకొని పనులు బాగుంటా గందరగోళం చేసుకుంటున్నారు. మా ఊర్లో ముందు ఉండకూడదు. మాది శ్యామసుందరపురం, నా పేరు కృష్ణయ్య. మా ఊర్లో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ఆ బెల్ట్ షాపులు ఉండకూడదు. ఇక్కడ బజార్ నుంచి వచ్చి మా కాలనీలో 2 బ్రాంచ్ షాపులు పెట్టాలని ఉన్నారు. అవి కూడా ఉండకూడదు. మా కాలనీలో ప్రతి వాడు తాగిపోయి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి పనులకు బాక వాళ్ళు ఆడవాళ్ళు బాధపడుతూ ఆడవాళ్ళని ప్రతిరోజు మగవాళ్ళు 10 గంటల దాకా తాగడం, 11 గంటలకు పోయి వాళ్ళు అన్నం ఏమంటే వేయలేదని వాళ్ళు కొట్టడము, తిట్టడం ఇట్లా జరుగుతుంది. బెల్ట్ షాపులు ఉండకూడదు. ఊర్లో షాపులు తెచ్చి మా కాలనీలో పెట్టకూడదు. మాకు ఏ షాపులు వద్దు అని ప్రభుత్వానికి మేము తెలియచేస్తున్నాం. వాకాడులోని ఎస్ఏఎల్సీఎఫ్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మిషన్ ఇంద్రధనుసు కార్యక్రమంపై అంగన్వాడీ ఆశా వర్కర్లతో పాటు ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి వెంకటేష్, సిహెచ్ఓ రాహెల్, హెచ్ఈఓ సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణమ్మ పాల్గొన్నారు. మనకి ఈ లాస్ట్లో ఫుల్ ఇమ్యునైజేషన్ వచ్చేటప్పటికి, మీజిల్స్ వచ్చేటప్పటికి కొంత వెనకబాటుతనం అనేది మనకు ఉంది. ముఖ్యంగా లేట్గా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే కనుపూరు జాతర డ్యూటీలు వేశారు. దాని తర్వాత సాటర్డే ఒకసారి ట్రై చేశాము. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. కాబట్టి అందరినీ కవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు పెట్టుకున్నాం. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఎంఐ అంటే మీకు ఇంతకుముందు మనం చేస్తున్నాం మిషన్ ఇంద్రధనస్సు అని. దీంట్లో ముఖ్యంగా మనం ఏం చేస్తాము, 0 నుంచి 2 ఇయర్స్ ఉన్న వాళ్ళని మనము ఐడెంటిఫై చేసుకుంటాం. ఓకే, దేని ద్వారా ఐడెంటిఫై చేస్తాము? హెడ్ కౌంట్ ద్వారా. అంటే హౌస్ టు హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు హెడ్ కౌంట్ చేస్తామన్నమాట. ఆ ఇంట్లో 0 to 2 ఇయర్స్ ఎవరైనా ఉన్నారా, రెండోది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉన్నారా, ఈ 2 మనము ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసుకున్నప్పుడు వాళ్ళల్లో మనకి ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం, టార్గెట్ లిస్ట్ అన్నమాట. ఫస్ట్ వచ్చి టార్గెట్ లిస్టులో అందరూ వచ్చేస్తారు. వాళ్ళకి వ్యాక్సిన్ వేసినా వేయకపోయినా మొత్తం లిస్టులో అన్ని పేర్లు వచ్చేస్తాయి. మామూలుగా ఇంతకుముందు కొంతమంది ఏం చేశారంటే ఎవరికి వేయలేదో వాళ్ళని మాత్రం పెట్టుకోవడం జరిగింది. అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే మొత్తం టార్గెట్ లిస్టులో అందరూ వచ్చేస్తారు, బెనిఫిషియరీ లిస్టులో. దాని తర్వాత ఎవరైతే మనకి వేయవలసిన వాళ్ళు అంటే ఒక టీటీ ఇంజెక్షన్ ప్రెగ్నెంట్కి ఫస్ట్ డోస్ కానివ్వండి, సెకండ్ డోస్ కానివ్వండి, లేదా బూస్టర్ డోస్ కానివ్వండి, లేదా చిల్డ్రన్కి ఏది వేయలేదు, సపోజ్ ఫస్ట్ డోసా, సెకండ్ డోసా, 1.5 month డోసా, 2.5 month డోసా, 3.5 month డోసా ఏంది అనేది మనము ఐడెంటిఫై చేసుకుంటాము. దాని తర్వాత ఫుల్ ఇమ్యునైజేషన్ వచ్చేంత వరకు అంటే మీజిల్స్ వ్యాక్సిన్
ప్లస్ జేఈ ఇవి రెండు వేసినంత వరకు మనకి ఫుల్ ఇమ్యునైజేషన్ వచ్చేంత వరకు మనం చూసుకుంటాం. ఓకేనమ్మా, ఇది ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత దీంతోనే మనకి ఇంకొక ప్రోగ్రామ్ వస్తుంది, డిపిటీ డ్రైవర్, అంటే డిపిటీ బూస్టర్ డోస్ వేయడానికి దాన్ని సపరేట్గా ఒక లిస్ట్ తయారు చేసుకుంటాం. సో ఇది ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత మనకి పల్స్ పోలియో ఏప్రిల్ 2, 3, 4 మనకు ఇంతకుముందు చాలాసార్లు మనం చేస్తుంటాము, చాలా ట్రైనింగ్లు దీని గురించి పెట్టుకున్నాము. తర్వాత మీకు అందరికీ కూడా మనము ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కొన్ని కామన్ మిస్టేక్స్ అనేటివి అప్పటికప్పుడు ఉద్భవించే మిస్టేక్స్ అనేటివి కొన్ని జరుగుతాయి. సో ఆ ప్రాబ్లమ్స్ మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి దాని గురించి మనము డీటెయిల్డ్గా మనం చర్చించుకున్నాం. ఎంఐలో ఏం చేయాలి, తర్వాత రొటీన్గా దాంతోపాటే జరుగుతుంది, పల్స్ పోలియోతో పాటు జరుగుతుంది. ఎంఐ ఎట్లా అంటే మిషన్ ఇంద్రధనుస్సు అనేది ప్రతి నెల 7వ తారీఖు నుంచి మనకి జరుగుతుంది. అంటే ఇది ఇప్పుడు ఏప్రిల్, తర్వాత మే, తర్వాత జూన్, తర్వాత జూలై. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇది మామూలుగా కొన్ని స్టేట్లకు మాత్రమే ఇచ్చారు. మన స్టేట్కి అదృష్టం ఆ దానిలో కూడా స్టేట్లో కొన్ని జిల్లాలకు మాత్రమే ఇచ్చారు. దాంట్లో చిత్తూరు, నెల్లూరు అనేది మనకి ముఖ్యంగా కవరేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు కంటే చిన్నపిల్లల మరణాల శాతాన్ని చాలా వరకు తగ్గించగలిగాము. 2013 నుంచి మనం హిస్టరీ తీసుకుంటే 13, 14, 15, 16, 17 అనేది దాదాపుగా ఒక 10% మనం తగ్గించగలిగాం. సో దాన్ని మనం ప్రోత్సాహకరంగా తీసుకొని ఇంకా చేయడానికి మనకు అవకాశం దీని ద్వారా లభించినట్లే. ఎందుకనంటే మిషన్ ఇంద్రధనస్సు అనేది చేయడం వల్ల ఏం ఉపయోగము, దాని వెనక ఒక పిల్లర్ అనేది ఉంటుంది, ఒక ప్రతి బిల్డింగ్కి కూడా. దాని వెనక ఏందనంటే మనం చిన్నపిల్లల మరణ శాతాన్ని, మాతృ మరణ శాతాన్ని తగ్గించడం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల అనుగుణంగా మనం ఇమ్మీడియట్లీ సత్వరం చేయాల్సి వచ్చింది. లేకపోతే మనం ప్లాన్ హెడ్ కౌంట్ అంటే ఏంటి ఏమో, లేదా పోయి మార్కింగ్ చేయాలా, ఎట్లా మార్కింగ్ చేయాలి, పల్స్ పోలియో మనం అన్నీ వింటుంటాం. మీకు కొంత నవ్వులాటగా ఉండొచ్చు కొంతమంది, కానీ మనం అది వినాలి. చాలా రకాలు ఉంటాయి దాంట్లో. మీ వరకు వచ్చేటప్పటికి 2 రకాల ప్రొఫార్మా ఉంటుంది. ఒకటి సర్వే చేసేటప్పుడు ఒక ప్రొఫార్మా. తిరుమలలోని టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో బోర్డు మీటింగ్ను నిర్వహించారు. ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తితో పాటు బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో వసతి సదుపాయాలలో ఎఫ్ఎంఎస్ సేవలకు 17-19 సంవత్సరాలకు గాను 53.3 కోట్లు మంజూరు కామోదు. 2 నెలలకు సరిపడు 1,20,000 కిలోల కందిపప్పు కిలో ₹66.88 చొప్పున కొనుగోలుకు 80 లక్షలు మంజూరు కామోదు. ప్రతి 2 నెలలకు సరిపడు అన్ని రకాల పప్పులు మరియు జీడిపప్పును ఈ టెండర్, ఈ రివర్స్ యాక్షన్ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకోవడం అయింది. శ్రీ వెంకటేశ్వర అటవీ కార్మికుల సంక్షేమ సమాఖ్యకు చెందిన 172 మంది పొరుగు సేవ కార్మికుల కాల పరిమితిని మరో ఏడాది పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారుగా ఎన్ఏకే సుందరవర్ధన్ 10వ కాలం ఈ నెల 31న ముగియనుండటంతో కాంట్రాక్ట్ కాల పరిమితిని మరొక సంవత్సరం పొడిగించేందుకు ఆమోదించడం అయింది. ఎస్సీ గోశాల 1 సంవత్సర కాలానికి పశువుల దాణా 1790 టన్నుల కొనుగోలుకు
2,85,00,000 మంజూరు చేయడం అయింది. అదేవిధంగా ఎస్సీ గోశాలకు 1 సంవత్సరానికి గాను 8,600 టన్నుల పశుగ్రాసం, మొక్కజొన్న, వరిగడ్డి కొనుగోలుకు 2,84,00,000 మంజూరు ఆమోదం. ప్రకాశం జిల్లా కొండేపి మండలం నేతివారిపాలెం గ్రామంలో గల శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి గాను 21,15 లక్షలు మంజూరు ఆమోదం. తిరుమలలోని మాతృశ్రీ ఉకళామాత విశ్రాంతి గృహం నిర్మాణానికి 39 కోట్లు మంజూరు ఆమోదం. కడప జిల్లాలోని రాయిచోట్లో కళ్యాణ మండపం నిర్మాణానికి 1,25,00,000 మంజూరు ఆమోదం. అప్పలాయగుంటలో కళ్యాణ మండపం నిర్మాణానికి గాను 3,10,00,000 మంజూరు ఆమోదం. 3 నెలలకు సరిపడు 15.30 లక్షల కిలోల సోనా మసూరి బియ్యాన్ని 1 కిలో 40 రూపాయల చొప్పున కొనుగోలుకు గాను 6,27,00,000 మంజూరు ఆమోదం. 30 సెంటీమీటర్ల చుట్టూ కొలత గల 11 లక్షల కొబ్బరికాయల ఒక్కొక్కటి 13.34 రూపాయల 34 చొప్పున కొనుగోలు చేయడానికి 1,25,00,000 మంజూరు ఆమోదం. 1 నెలకు సరిపడు 40 లక్షల కిలోల శనగపప్పు 1 కిలో 65.51 చొప్పున కొనుగోలు చేయడానికి 2.62 క్రోర్స్ మంజూరు ఆమోదం. తిరుమల శ్రీవారి పోర్టులో పనిచేసే 332 మంది కార్మికుల కాంట్రాక్ట్ కాలపరిమితిని మరో సంవత్సరం పెంచడానికి నిర్ణయం. తిరుమల ఉగ్రాణంలో పనిచేసే 65 మంది కార్మికుల కాంట్రాక్ట్ కాలపరిమితిని మరో సంవత్సరం పెంచడానికి నిర్ణయం. టీటీడీ స్థానిక ఆలయాలు తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి రామాలయం, శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, నారాయణవనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, నాగలాపురంలో వేదనారాయణ స్వామి ఆలయాల్లో పనిచేస్తున్న పూర్వ మిరాసి అర్చకులకు 2017 ఏప్రిల్ 1 నుంచి ప్రతి సంవత్సరం 5% పెంపు చొప్పున నెలకు 33,000 సంభావన చెల్లించేదానికి నిర్ణయం తీసుకోవడం అయింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాకార మండపం నిర్మాణానికి 25 లక్షలు మంజూరు చేయడం అయింది. అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట గ్రామంలో ఉన్న తిరుమల దేవస్థాన అభివృద్ధి కొరకు నసనకోట 1.18 కోట్లు మంజూరు ఆమోదించడం అయింది. విశాఖ జిల్లా చీమలపాడు గ్రామంలోని పోతరాజు బాబు ఆలయ నిర్మాణానికి 12 లక్షలు మంజూరు. విశాఖ జిల్లాలోని బుచ్చేపేట మండలం వడ్డాది గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 30 లక్షలు మంజూరు. ఖమ్మం జిల్లా చంద్రగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలోని చౌల్ట్రీ మరమ్మతులకు 37 లక్షలు మంజూరు. తిరుమల వ్యర్థ పదార్థ నిర్వహణకు బెంగళూరుకు చెందిన బ్రైట్ వేస్ట్ టెక్నాలజీ సంస్థకు టన్నుకు 4,800 చొప్పున 5 సంవత్సరాల కాల పరిమితికి ఆమోదం. కర్నూలు జిల్లా వెలగలపల్లి గ్రామంలోని శ్రీనివాసపుర వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు 27.90 లక్షలు మంజూరుకు అనుమతి. పశ్చిమ గోదావరి జిల్లా పేదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో సమబంధు శేఖర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి 1.42 కోట్లు మంజూరుకు అనుమతి. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ పునరుద్ధరణకు 31.25 లక్షల మంజూరుకు అనుమతి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రీవెన్స్ డేలో వచ్చే ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కోట తహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వచ్చే అర్జీల ఆధారంగా వీడియో కాన్ఫరెన్స్లో ఆయా మండలాల అధికారులతో అప్పటికప్పుడే చర్చించి పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ రోజమాన్ తెలిపారు. ఈ
ఈ రోజు నుండి జిల్లా కలెక్టర్ గారు అక్కడి నుంచి డైరెక్ట్గా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇక్కడ ఉన్న విఆర్ఓలు కానీ తర్వాత పంచాయతీ సెక్రటరీలు కానీ మండల సిబ్బంది అందరితోటి కూడా ఎవరైనా అక్కడికి అర్జీదారులు వెళ్తే డైరెక్ట్గా ఇక్కడ మాతోటి రివ్యూ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఏదైనా పిటిషన్ కూడా సత్వరమై పరిష్కారం చేయడానికి కూడా వీలు అవుతుందని చెప్పేసి ఈ పద్ధతి పెట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు ఎవరైతే రేషన్ కార్డు కలిగి దీపం కనెక్షన్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మన విఆర్ఓ తర్వాత రేషన్ షాప్ డీలరు ఆ సంబంధిత ఏరియాకి సంబంధించి ఎవరైతే దీపం కనెక్షన్ లేకుండా ఉన్నారో అంటే గ్యాస్ కనెక్షన్ వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి 2-3 రోజుల్లో వాళ్ళందరి జాబితా కూడా సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి వీరికి గ్యాస్ మంజూరు చేయడానికి పంపించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మగౌరవం పథకం ద్వారా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణం కోట మండలంలో పూర్తి స్థాయి గ్రౌండింగ్ అయినట్లు ఎంపీడీఓ బ్రహ్మయ్య తెలిపారు. కోట మండలంలోని 21 పంచాయతీ పరిధిలో గల 4500 మరుగుదొడ్లకు గాను 1600 పూర్తి చేయగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటికి త్వరలోనే బిల్లులు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మన మండలం ఓడిఎఫ్ కింద డిక్లేర్ చేస్తూ ఉన్నాం. మరి ఆత్మగౌరవం కార్యక్రమం కింద మండలం అంతా మరి కంప్లీట్ అయిపోయినట్టుగా డిక్లేర్ చేస్తున్నాం. అంటే ఇంకా 10 ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్రోగ్రెస్లో మరి విలేజ్ నాయకులు కానీ లేదా సొంతగా కానీ ప్రోగ్రెస్ అన్నీ కూడా మరి పేమెంట్ చేస్తారు. పేమెంట్స్ ఏమి ఆగవు. ఇంకా ఎవరన్నా కనుక మిస్ అయిన వాళ్ళు కట్టుకుంటా ఉండే ఎవరన్నా వాళ్ళు కనుకుంటే మరి వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా పేమెంట్ చేయిస్తాము. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఎవరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మరి స్వచ్ఛందంగా మరి కట్టుకుంటాం అనేవాళ్ళు కానీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కనుక ఉంటే వెంటనే వచ్చి మరి ఆఫీస్లో నాకు కలవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేస్తాం. ఇప్పటి వరకు అయితే దాదాపు మనం మండలంలో 4500 వరకు టాయిలెట్స్ కంప్లీట్ అయితే ప్రోగ్రెస్ వచ్చింది. మిగతా కొంత సొంతగా వాళ్ళు కట్టుకొని ఉన్నారు. అది కాకుండా మరి కొత్తగా కనుక ఇంకెవరన్నా మేము మిస్ అయిపోయినాం మరి మాకు కూడా మీరు కట్టుకుంటామని వాళ్ళు అనుకుంటే వెంటనే వచ్చి మేము అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాం. వాళ్ళు డైరెక్ట్గా పని మొదలుపెట్టుకోవచ్చు. మొదలుపెట్టుకుంటే మేము వెంటనే పేమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. పాకాడులోని అశోక్ పిల్లర్ వద్ద వైకాపా యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని వైకాపా మండల పార్టీ అధ్యక్షులు నేదురుమల్లి రంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి గౌరవ్, యూత్ నాయకులు రవీంద్ర, కుంబాల మస్తానయ్య, బాలకృష్ణ, సురేష్, రవి పాల్గొన్నారు. చలివేంద్రాలు పెట్టి వాకాడులో ఎండలు ఎక్కువైపోయిన వల్ల ఇక 2-3 రోజులు చాలా ఎక్కువగా ఉంటాయి ఎండలు కూడా. చలివేంద్రాలు అన్ని దగ్గరలో ఏర్పాటు చేసుకొని దాహార్తిని తీర్చడం చాలా అవసరం. వాకాడు యువకులు రవీంద్ర గౌరవ్ సాయి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయం. రోజు ఎండలకి ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చే ట్రాఫిక్ ఇబ్బంది ఇటు చూస్తూ ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది పడుతుందని తెలిసింది. చలివేంద్రం పెట్టడం చాలా అభినందనీయం, చాలా సంతోషం. దాహం తీర్చుకోవడానికి ఇవాళ మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. రేపటి నుంచి అందరికీ మట్టి కుండల్లో తాగే నీళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాసులు దర్శించుకున్నారు.
ఇక్కడే తీసుకునేండి ఆడ బయట జనం చేతి గారు ఒక నిమిషం ఉంటే నేను సెల్ఫీ ఒకటి తీసుకుంటాను. తీసుకో చిట్టమూరు గ్రీవెన్స్ డేకు వచ్చే సమస్యలపై సెట్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయాలని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు ప్రజా విజ్ఞప్తుల దినోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్పటికప్పుడే సమస్య పరిష్కారం లభించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా అందరూ మండల స్థాయి అధికారులందరూ కూడా ఖచ్చితంగా ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం సోమవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో మండల స్థాయి అధికారులందరూ ఈ మండల తహసీల్దార్ కార్యాలయంలో వారి సిబ్బందితో పాటు హాజరయ్యి కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్లో ఎవరైనా అర్జీగా ఇచ్చినట్లయితే వాటికి సమాధానాలు చెప్పే విధంగా అందరూ తప్పకుండా హాజరు కావాలని ఈ కార్యాలయం ద్వారా తెలియజేయడం. వాకాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత నెల 10న ప్రారంభించిన చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నట్లు వైద్యాధికారిని మాధురి తెలిపారు. ఇప్పటి వరకు నిర్వహించిన వైద్య శిబిరం ద్వారా 300 మంది చిన్నారులకు చిన్నపిల్లల వైద్యులచే చికిత్స చేస్తున్నట్లు తెలిపారు. నేను 3 రోజులు వచ్చాను, అంటే మధ్యాహ్నం వచ్చాను. మీరు అమ్మవారు కాదు, అమ్మవారు అని చెప్తున్నాను. నా పేరు డాక్టర్ మాధురి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చిన్న పిల్లలకి ఒక క్లినిక్ నిర్వహించారు. అది మన వాకాడ్ మండలంలో మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొన్న 10వ తేదీ జరిగింది. ఆ రోజు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి పీడియాట్రిషియన్ వచ్చి పరీక్షలు నిర్వహించారు. దానిలో వ్యాక్సిన్స్ ఎవరికైనా అందకపోయింటే అవి కవర్ చేసాము. ప్లస్ జబ్బులు ఏమన్నా పెద్ద జబ్బులు ఉంటే రెఫర్ చేయాలని ఆ క్లినిక్కి నిర్వహించాము. ఆ రోజు 300 మంది పిల్లల్ని మాత్రం చూడగలిగాము 10వ తేదీ. చిట్టమూరు మండలం తిమ్మారెడ్డి వాగు గ్రామంలోని కస్తూరి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు పొంగళ్లు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు.
బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రీవెన్స్ డే అర్జీల పరిష్కారానికి నాంది పలికిన జిల్లా కలెక్టర్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం